హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషనల్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఇంటర్కి సంబంధించినటువంటి క్వార్టర్లీ ఎగ్జామినేషన్స్కి ఒక రివైజ్డ్ స్కెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ స్కెడ్యూల్ ప్రకారంగా మనం అసలు ఎగ్జామినేషన్స్ ఎప్పుడు జరుగుతాయి, గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్, ఎయిడెడ్ జూనియర్ కాలేజెస్ వీళ్ళందరికీ సంబంధించి ఈ అకాడమిక్ ఇయర్ అంటే 24-25కి సంబంధించి క్వార్టర్లీ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు జరిగేది అనేది మనం ఈ వీడియోలో ఒకసారి షేర్ చేద్దాం. సో ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇంటర్మీడియట్ సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా మీకు ఎప్పటికప్పుడు అందించడం అనేది జరుగుతుంది. వెళ్తే క్వార్టర్లీ ఎగ్జామినేషన్స్ అనేది స్కెడ్యూల్ ఒక్కసారి మనం చూసినట్టయితే మార్నింగ్ సెషన్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, అలాగే సెకండ్ ఇయర్ వాళ్ళకి ఆఫ్టర్నూన్ సెషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్స్ అక్టోబర్ 15th నుంచి ఎగ్జామినేషన్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. మార్నింగ్ ఫస్ట్ ఇయర్, ఆఫ్టర్నూన్ సెషన్ సెకండ్ ఇయర్ వాళ్ళకి. అయితే ఇక్కడ మనం ఒక్కొక్కటి చూసినట్టయితే 15th లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, అలాగే 16th ఇంగ్లీష్ పేపర్, 17th మ్యాథమెటిక్స్, బోటనీ, సివిక్స్, అలాగే 18th మ్యాథమెటిక్స్ 1B, అలాగే జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 అనేవి జరుగుతాయి. 19th అండ్ 21st, 19th ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1, అలాగే మండే కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1. ఆర్ట్స్ వాళ్ళకి, సైన్స్ వాళ్ళకి ఇలాగా సెపరేట్గా చేస్తూ మనకు చేశారు. ఆఫ్టర్నూన్ సెషన్ ఇవన్నీ కూడా పేపర్ 2 అనేది కూడా అదే డేట్స్లో 15th, 16th, 17th, 18th, 19th, 21st ఇలా ఈ డేస్లో మనకి ఆఫ్టర్నూన్ సెషన్ కూడా జరుగుతుంది. ఇకపోతే వొకేషనల్కి సంబంధించి చూసుకున్నట్టయితే వీళ్ళకు కూడా ఫస్ట్ ఇయర్ మార్నింగ్ సెషన్ ఇస్తున్నారు. వొకేషనల్ కూడా మార్నింగ్ ఫస్ట్ ఇయర్ సెక్షన్, సెకండ్ ఇయర్కి ఆఫ్టర్నూన్ సెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ టైం టేబుల్ కూడా 15th, 16th, 17th, 18th, 19th వరకు ఇవ్వడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ ఇలాగ స్కెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇకపోతే క్వశ్చన్ పేపర్స్ ఒక్కసారి మనం చూసినట్టయితే జనరల్ క్వశ్చన్ పేపర్స్ విల్ బీ అవైలబుల్ ఇన్ ద కాలేజ్ లాగిన్స్ ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామినేషన్ ఆన్ ఫోర్నూన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ అన్నారు. అంటే క్వశ్చన్ పేపర్స్ అనేవి గతంలో కాకుండా ఇప్పుడు కొత్తగా క్వశ్చన్ పేపర్స్ కాలేజీ వెబ్సైట్లో పెడతారు. సో ఏ రోజుకు ఆ రోజు అనేది క్వశ్చన్ పేపర్స్ అనేవి ఏ రోజుకి ఆ రోజు మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్స్కి ముందు అంటే సేమ్ పబ్లిక్ ఎగ్జామినేషన్లు ఎలా అయితే క్వశ్చన్ పేపర్స్ ఏ రోజు ఆ రోజు పేపర్ రిలీజ్ చేస్తారో ఇక్కడ కూడా అలాగే క్వశ్చన్ పేపర్స్ రిలీజ్ చేస్తారు. ఇక ఎగ్జామినేషన్ టైమింగ్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మార్నింగ్ 11:30 to 1 PM, అదే ఆఫ్టర్నూన్ సెషన్ సెకండ్ ఇయర్ వాళ్ళకి 2:30 to 4 PM. అంటే 1.5 hour టైం ఉన్నట్టుగా మనకు చూపిస్తున్నారు. సో ఇది ఒక రకంగా ఏంటంటే మెయిన్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఇదే విధంగా ఈ ప్యాటర్న్ పెట్టడం వల్ల ఏంటంటే ఏ రోజుకు ఆ రోజు క్వశ్చన్ పేపర్స్ రావడం, కాలేజీలోనే కాకుండా బయట నుంచి క్వశ్చన్ పేపర్స్ అనేవి వెబ్సైట్లో పెట్టడం వలన ఒక మెయిన్ ఎగ్జామినేషన్స్ టెంపో అనేది ఇక్కడ మనకి స్టూడెంట్స్కి అలవాటు అవుతుంది. ఇందులో ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత వీటి కరెక్షన్ కూడా చేసేసి స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది అనేది పేరెంట్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేసి ఆ పేరెంట్స్కి డెఫినెట్గా ఇన్ఫామ్ చేయాల్సిందిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే క్వార్టర్లీ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ప్రిపేర్ అయినట్టయితే మెయిన్ ఎగ్జామినేషన్స్ కూడా ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. సో దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు తప్పకుండా ఇస్తాను. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.